అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చేయబోయేది కూర చింత చిగురు ఎండు చేపల కూర అండి. ఎండు చేపలను వేయించుకొని వేడి నీళ్ళలో వేసి కడిగి పక్కకు పెట్టుకోవాలండి. దీనికి సరిపడే పదార్థాలండి: 3 ఉల్లిపాయలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ధనియా పౌడరు, అల్లం పేస్టు, పసుపు, కారం, ఉప్పు, 2 పావుల నూనె తగినంత పోసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి నూనె కాగాక అండి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అవి చిట్మన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేయాలి. వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లము ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ గోలిన తర్వాత ఎండు చేపలు వేయాలి. వేసి ఒకసారి కలుపుకొని కొంచెం గోలాలి. ఎండు చేపలు గోలిన తర్వాత 2 నిమిషాలు గోలిన తర్వాత చిగురు వేసుకోవాలండి. చిగురు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. 2 నిమిషాలు ఎండు చేపలు గోలిన తర్వాత, చిగురు గోలిన తర్వాత 2 నిమిషాలు ఎండు చేపలు, 2 నిమిషాలు చిగురు ఎర్రగా గోలించుకొని తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వెండి చేపలు, చింత చిగురు వెండి చేపల కూర రెడీ అండి. మొత్తం గోలింది, అయిపోయి తీస్తున్నా. ప్లేట్లకు తీసుకొని చింత చిగురు వెండి చేపల కూర రెడీ అండి. తక్కువ వస్తువులతోటి తొందరగా అయ్యేది కర్రీ ఇది. స్కూల్ పిల్లలు పోయడానికి కూడా తొందరగా చేసి పెట్టచ్చు. కాలేజీ పిల్లలు కూడా చేసుకోవచ్చు. దీనిపై నుండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. చింత చిగురు వెండి చేపల కూర రెడీ అండి.